దక్షిణాసియా రాజకీయ సమీకరణాల్లో భారత్ పాక్ సంబంధాలు బలపడుతున్న సందర్భంలో పాకిస్తాన్లో భయం రోజురోజుకు పెరుగుతోంది. ఆత్మవిశ్వాసం క్రమంగా సన్నగిల్లుతోంది. ఆపరేషన్ సింధూర్తో భారత్ చేతిలో చావు దెబ్బతిన్న దాయాది దేశంపై భారత్ ఆఫ్ఘన్ స్నేహ ప్రభావం తీవ్రంగా పడుతోంది. ఇంతకాలం తమ మిత్రుడు అనుకున్న ఆఫ్ఘనిస్తాన్ హ్యాండ్ ఇవ్వడాన్ని పాక్ జీర్ణించుకోలేకపోతోంది. భారత్ ప్రభావం, ఆఫ్ఘన్ మద్దతు కలయికతో ఇస్లామాబాద్లో ఆందోళన వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ భయాన్ని తెలియజేస్తున్నాయి. ఖవాజా ఆసిఫ్ ఓ వార్తా ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆఫ్ఘన్ ప్రభుత్వం భారత్ ఆధీనంలో ఉందని, కాబూల్ నేరుగా ఆ న్యూఢిల్లీ సూచనలకే లోబడుతోందని ఆరోపించారు. భారత్ తన ఓటములను దాచిపెట్టడానికి ఆఫ్ఘన్ ను రాజకీయంగా ఆయుధంగా ఉపయోగిస్తోందని వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లో శాంతి స్థాపనకు తాలిబాన్ సుముఖంగా ఉన్నా భారత ప్రభావంతో చర్చలు నిలిచిపోయాయని ఆరోపించారు. తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ ఆఫ్ఘన్ తో పరిమిత స్థాయిలో అయిన దౌత్య సంబంధాలు కొనసాగిస్తోంది. మానవతా సహాయం, ఔషధ సరఫరాలు, విద్యార్థి వీసాలు లాంటి అంశాల్లో న్యూఢిల్లీ అందిస్తున్న సహకారం ఆఫ్ఘన్ ప్రజల్లో విశ్వాసం పెంచింది. దీని ఫలితంగా ఆఫ్ఘన్ భారత్ మైత్రి ఇప్పుడు వ్యూహాత్మక స్థాయికి ఎదగబోతోంది. ఇదే పాకిస్తాన్ ను కుదిపేస్తోంది. పాక్ ఆఫ్ఘన్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఘర్షణలకు పరిష్కారం తుర్కియేలో పలు రౌండ్ల చర్చలు జరిగాయి. కానీ అవి విఫలమయ్యాయి. పాక్ ప్రభుత్వం తాలిబాన్ పై ఉగ్రవాదులను అణచడంలో విఫలమైందని ఆరోపించడం, తాలిబాన్ ప్రతిగా పాక్ పై ప్రతీకార హెచ్చరికలు చేయడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇరు దేశాల మధ్య నమ్మకం పూర్తిగా దెబ్బతినడంతో పాక్ ఇప్పుడు ఆందోళనతో భారత్ పేరు తీస్తూ దృష్టి తప్పించే ప్రయత్నం చేస్తోంది.